నేను మన ఇలవేల్పు గుడికి వెళ్తున్నాను నర్మద గురించి ప్రార్థించడానికి. శైలజ, ఈ టైంలో ఎవరైనా గుడికి వెళ్తారా? ఇంటికి పద, పూజ గదిలో దండం పెట్టుకో. అయ్యో నాన్న, అమ్మని వెళ్ళనివ్వండి. ఇది అదే గుడి నాన్న. నర్మదా ఆంటీ యాక్సిడెంట్కి ముందు వెళ్ళింది. ఎలా అయినా ఈ టైంలో భగవంతుడి ఆశీర్వాదం చాలా అవసరం ఉంటుంది నర్మదా ఆంటీ కోసం. నేను అమ్మ కోసం డ్రైవర్ని పంపిస్తాను. పదండి. జాగ్రత్తగా వెళ్ళండి. పద శైలజ, ఇక ఏ పనైతే మొదలు పెట్టావో దాన్ని ముగించే టైం వచ్చేసింది. నర్మదా అంటే గొప్ప గొప్ప వాళ్ళని ఓడించేవారు కదా. నీకు తెలుసా రేఖ, నేను ఉన్ని కూడా అమ్మ స్టెప్స్ని మ్యాచ్ చేయగలిగే వాళ్ళం కాదు. నిజానికి అమ్మ పార్టీకి వస్తే చాలు, ఏదో పార్టీకే ప్రాణం వచ్చినట్టుండేది. ఈ విషయం అయితే నేను ఒప్పుకోలేను. మీరొచ్చినా సరే పార్టీకి ప్రాణం వచ్చినట్టుంటుంది. రాఘవ్, ఈ కాఫీ తాగండి. లేదు రేఖ, నాకు అస్సలు తాగాలని లేదు. మీకు తెలుసా, ఒక చేత్తో దేన్నైనా పట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో. సారీ. మీరు మీ కప్ని చేతిలోకి తీసుకున్నారు కాబట్టి కొంచెం తాగేయండి. మెలకువగా ఉండటానికి కాఫీ ఇస్ ద బెస్ట్ థింగ్. కాఫీతో ఏం కాదు రేఖ. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అమ్మ క్షేమంగానే ఉంది అని తెలిసేంత వరకు కష్టమే. నీకు తెలుసా రేఖ, నాకన్నిటికంటే పెద్ద గిల్ట్ ఏంటో తెలుసా? అమ్మకి ప్రమాదం జరిగినప్పుడు నీకు అమ్మకి మధ్య కొన్ని మనస్పర్ధలుండడం. లేదు రాఘవ్, మన మధ్య అంతా నార్మల్ అయిపోయింది, సరిగ్గా మునుపటిలాగే. ఏంటి? ఎప్పుడు? మేము ఇద్దరం కులదేవత గుడికి వెళ్ళాం కదా, అప్పుడు నా మనసులో మాటని ఆంటీకి చెప్పాను కూడా. ఆంటీ నన్ను క్షమించడమే కాదు, అప్పుడు ఆంటీ నన్ను గట్టిగా హక్ చేసుకున్నారు కూడా. ఎంత హాయిగా అనిపించిందో తెలుసా. కానీ సడన్ గా ఇదంతా ఇలా. మీకు ఒక గుడ్ న్యూస్, పేషెంట్ వైటల్స్ స్టేబుల్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సిస్టర్. మేము ఒకసారి మా అమ్మని చూడొచ్చా? లేదు, మీరు అప్పుడే ఆవిడ్ని చూడడం కుదరదు. చూసారా రాఘవ్, నర్మదా ఆంటీకి త్వరలోనే నయమవుతుంది. అరే ఇదేంటి, మీరు ఒక్క గుక్కలో కాఫీ మొత్తం తాగేశారు? నువ్వు అంత ప్రేమగా తీసుకొచ్చావు కదా, కొంచెం కూడా వేస్ట్ చేయాలనిపించలేదు. థ్యాంక్ యూ మిస్టర్ సూర్యవంశీ, నా గురించి ఆలోచించినందుకు. రేఖ, నేను గుడికి వెళ్ళొస్తాను. నేను ఇక్కడే ఉంటాను.
నిమిషం. ఇప్పుడే ఒక నర్స్ వచ్చారు. ఆవిడ చెప్పారు నర్మదా ఆంటీ వైటల్స్ బాగానే ఉన్నాయని. సో ఏవైనా ఉంటే మీరు ప్లీజ్ మాకు అప్డేట్ చేస్తూ ఉండండి. శైలజని తన లక్ష్యం చేరుకోవడానికి ఎవ్వరూ ఆపలేరు. నర్మద కాదు, ఎవ్వరూ కాదు. నువ్వు గనక నా మాట వినుంటే ఈ టైంలో ఇలా ఈ పరిస్థితుల్లో ఉండేదానివి కాదు. ఏం పర్వాలేదు. అసలైనా నువ్వు ఎన్నో ఏళ్లుగా హరువు బ్రతికే బ్రతుకుతున్నావు. చాలా కాలం క్రితమే నువ్వు చచ్చుండాల్సిందే. కానీ ఏం పర్వాలేదు. ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది. ఓరి దేవుడో, ఓరి దేవుడో, ఎన్ని మిషన్లు, ఎన్ని బటన్లు. వీటిలో ఏ బటన్ నొక్కితే నర్మద ఊపిరి ఆగిపోతుంది. మిషన్ సౌండ్ వస్తుందండి. ఇది నర్మదా ఆంటీ రూమ్ లో నుంచి వస్తుంది. ఆగు, ఆగు.